అడవి కొమ్మల నిండా అందాల పూలున్న కడలి అంచుల మీద కెరటాలు ఎన్నున్న మంజీరా సప్పుల్ల నువ్వు నడిచి వస్తుంటే మనసంతా జారిందే నిన్ను చూసి ఈ వేళ గంధాక్షితంజ పుష్పంజ వస్త్రాభరణ దీపికం నివేదనంచ తాంబూలం అర్చనం పశ్చిమం భవేత్ వరపాన పూజ దేవతాభ్యో నమః గంధాక్షితంజ పుష్పంజ వస్త్రాభరణ దీపికం నివేదనంచ తాంబూలం అర్చనం अर्चनं पश्चिमं भवेत् पादोस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादोर्ध उदयित पुरुषाः पादोस्य भवतु नः सीतारामचन्द्रस्वामिने नमः गन्धाक्षितञ्च पुष्पञ्च वस्त्राभरण दीपिकं निवेदनं च ताम्बूलं अर्चनं पश्चिमं भवेत् మన అల్లుడి కాళ్ళు కడిగినప్పుడు కూడా మనం ఇలా తల మీద చల్లుకోవాలి. నేను పెళ్లి చేయించినప్పుడు అందరికీ చెప్తాను, తల మీద చల్లుకోవయ్యా అంటాను కదా. కాళ్ళు కడిగించినప్పుడు వాళ్ళ కాళ్ళు కడిగి మన తల మీద చల్లుకుంటే మన పుణ్యం అంటారు. అయితే ఈ కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం అంటే 10 తరాలలో తరిస్తారట. ఒక కన్యాదానం చేయడం వల్ల ఒక బిడ్డ ఉండి కన్యాదానం చేస్తే 10 తరాలలో తరిస్తారట. కానీ ప్రవీణ్కు బిడ్డలేదు, 2 కొడుకులే ఉన్నారు. మరి ఎట్లా నీకు తరించాలంటే అట్లాంటి కార్యక్రమం ఏమిటి అంటే కన్యాదానం. రామచంద్రుడి కళ్యాణం జరిగేటప్పుడు, శివపార్వతుల కళ్యాణం జరిగేటప్పుడు కళ్యాణంలో కూర్చుండి వధువు తరపున ఎవరైతే కన్యాదానం చేస్తారో ఆ కాళ్ళు తేనె ఓం వరస్య దక్షిణపాదే వధూనాం వామపాదే ఉభయ పాదఘట్టం అన్యోన్య ప్రతిపాదయేత్ మస్తు సూర్య మాద్భిర్గావో భవంతునా అయం మధుపర్కాః మధువాచారు గాయతే మధుక్షరంతి సింధవ నీళ్ళు పెట్టినాను పిదల సింధవ మాద్రిన సంతోషదే మదనక్తో మధోషదే మధుమాత్వార్తివగం రజా మధుఘోరస్సన వేద మధుమాండవ మనస్పతి మధుకుమ సూర్య మాద్భిర్గావో వంతునా. ఇప్పుడు ఏం చేశారు పంతులు గారు? ఏం చేశారో తెలుసా? పాలు తాగిపించారు. పాలు ఎందుకు తాగిపిస్తారో తెలుసా? పెళ్లిలో మీ అందరికి పాలు తాగిపించాడా పంతులు గారు? అని కిరీటం చక్కగా నిలబడి అవిగా ఇక్కడ అందరికీ అండి. ఎక్కువ తీసుకోండి బాగా బాగా ఇచ్చేసి ఇటు కూడా తీసుకో. సాగర్ తీసుకోమ్మా, అటు ఇచ్చేయండి. మంగళ అష్టకాలు, మంగళకరమైనటువంటి అష్టకాలు 8 చదువుతారు పెళ్లిలో. అయితే అక్షతలు అంటే ఏమిటి? మీరందరూ పెళ్లిలో అక్షంతలు కలుపుతారు కదా. అక్షంతలు దేనితోటి కలుపుతారు చెప్పండి అమ్మా. మీరందరూ దేనితో కలుపుతారు? నూనె పసుపుతోటి కలుపుతారు, కానీ నూనెతోటి కలపరు. అక్షంతలు ఏమిటితోటి కలపాలా? ఆవు పాలతోటి కలపాలి. నిర్విఘ్న కార్యేషు ఫలం సుశుద్ధం విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే. ఒకటేసారి సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. ఓం శ్రీరామ పత్ని జనకస్య పుత్రే సీతాంగనా సుందరా కోమలాంగే శ్రీ విష్ణుపదాం వరదా భవంతు సావధాన సుముహూర్త
సుముహూర్తే సావధాన కులగ్నే సావధాన ఏదమ్మా ఉషా కళ్యాణ నారీ శుభమంగళాని వదోపరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన ఓం బయటకెళ్ళి ఎవరైతమ్మా శుకార్యేషు సకలార్థ సిద్ధి శ్రీనగరి వాసే సురలోక రక్ష భ్రమరాంబికా నామ మల్లేశ పత్ని వదోపరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లాస్ట్ ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేంగ్రే యుగం స్మరామి సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన ఆ తర్వాత మంగళ కొద్దిగా ముక్క పెట్టండి కొంచెం పెట్టండి ఓం షష్ఠ గురు దైత్వానాం ఓం షష్ఠ గురు దైత్వానాం సమస్త జగదాధార సమస్త జగదాధార మహామాండోక కూర్మ యజ్ఞ పురందర పాపక యమ నైరుతి వరుణ వాయువ్య కుబేర ఈశాన్యాది అష్టదిక్పాలకానాం వలర ముఖ్య దేవగణానాం నారద విశ్వామిత్ర భృగు వ్యాసాది మహర్షీనాం సీతా అరుంధతి హల్యా ద్రౌపది తారా మాండోదరి దమయంతి ఇత్యాది ప్రతివ్రతానాం సూర్య చంద్ర అంగారక బుధ అందరూ ఒకసారి జీలకర్ర బెల్లంకి దండం పెట్టండమ్మా. జీలకర్ర బెల్లం జరుగుతుంది. స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం పెడుతున్నారు ఇప్పుడు. ఓం ధ్రువన్ అమ్మాయికి చూపించి అబ్బాయి సీత చూపించి రాముడు పెట్టు, రాముడు చూపించి సీత మీద. ఓం ధ్రువందే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతే ధ్రువంద ఇంద్రాచాగ్నిచ రాష్ట్రం ధారయతాంధ్రో గూఢజీర్ణ నిక్షిప్యాః. రాముడి మీద సీత మీద రెండింటి మీద. ఓం గూఢజీర్ణకి తమలపాకు తీసేనా, తమలపాకు తీసేసి మండి వెంటి అంటే జీలకర్ర బెల్లం. ఓం అదః గూఢజీర్ణ నిక్షిప్యాః ధ్రువందే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతేః ధ్రువంద ఇంద్రాచాగ్నిచ రాష్ట్రం ధారయతాంధ్రో సుముహూర్తకాలే సూర్యానాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా బల సిద్ధిరస్తు. అశ్వదాయ కొబ్బరి బొండం తీసుకో. అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే చిస్తాం దేవే సర్వకామార్థ సిద్ధయే పుత్రపౌత్ర ధనం ధాన్యం అశ్వరగురజ ప్రజానాం భస్మదాయుష్మందం కరోతు మాం. అత నీళ్ళు తీసుకోండి. కన్యాడ సుముహూర్తోస్తు. ఆ తర్వాత కార్యక్రమం ఏమిటి? జీలకర్ర బెల్లం పెట్టాము. ఇది చేసిన తర్వాత పూలదండలు, 2 పూలదండలు తీసుకో. బృహస్పతే ధ్రువంద ఇంద్రాచ ఇంకోటి తీసుకో. రాష్ట్రం ధారయతాంధ్రో సుముహూర్తకాలే ఇంకోటి సుముహూర్తకాలే సూర్యానాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా బల సిద్ధిరస్తు. అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే 2 పట్టుకున్నాను. ధ్రువందే అన్నారు చెప్పలు పడ్డానమ్మా. ధ్రువందే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతే. రాముడికి చూసి సీత మెడలే, సీతకు చూసి రాముడి మెడలే. ఒకటి ఓం ధ్రువందే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతే. నాన్న భాష్యంగా కిందికైనా చూడు అమ్మవారికి. చక్కగా గణేష్ పైకి మంచిగా చక్కగా అయింది. అది చక్కగా నాడు లక్ష్మణ్
ఇంకా పూర్ణాహుతి కాలేదు, అందరూ ఎవరు యజ్ఞం పెట్టకూడదమ్మా. యజ్ఞం బొట్టు పెట్టుకున్నారనుకోండి, మీరు అన్నం మీద నైవేద్యం పెట్టకముందు అన్నం తిన్నట్టు అవుతుంది. నైవేద్యం కండింది ముందు తిని దేవుడికి నైవేద్యం పెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు పూర్ణాహుతి కాలేదు, అది యజ్ఞము పూర్ణాహుతి కాలేదు కాబట్టి ఎవరు ముట్టకూడదు. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే. చంద్రమాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనమాన్ భవతే. అగ్నిర్వాపామాయతనం ఆయతనమాన్ భవతే. యో అగ్నిరాయతనం వేద ఆయతనమాన్ భవతే. పుష్పాలం కృత్వా అత కన్యాదాన ముహూర్తోస్తు. ఇప్పటి వరకు ఏం చేశాము? గణపతి పూజ, గౌరీ పూజ, వార్షిక దేవతాభ్యోన, ఆ తర్వాత పాదార్చన, ఆ తర్వాత మధుపర్కము, ఆ తర్వాత జీలకర్ర బెల్లము, మంగళాష్టకాలు జరిగాయి. ఇప్పుడు కన్యాదానం కార్యక్రమం జరుగుతుంది. కన్యాదానం అంటే ఏమిటో తెలుసా? ఒక కన్య ఇంతకుముందు చెప్పారు, కన్యాదానం చేయాలంగా దశ పూర్వేశాం దశ పరేశాం మధ్వంశాం. అయితే కన్యాదానం పూర్వకాలంలో, రాముడి కాలంలో కన్యాదానం ఎలా ఉంటుందో ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్తాను వినండి. రాముడి ముహూర్తోస్తు అదానం తస్య వీరస్య శ్రీమదాది నారాయణస్య పరిమిత శక్తి ప్రియమాణస్య మహాజలోక మధ్యే ప్రబిర్మణానేక కోటి బ్రహ్మాండ నామేకతమే వ్యక్తావ్యక్తమహంకార పృథివ్యాప్తేజో ఆవాహయామి స్థాపయామి. గౌరీ సహిత రుద్రమావాహయామి. ఓం గౌరీ నమః. ఓం హిరణ్యవర్ణాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం అముదారాం ప్రబుద్ధే లక్ష్మీర్మేణ సదామృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వా తస్య బలాని తపసానుదంతో మాయాంతరాయాచ్చ బాహ్యా లక్ష్మీ ఉభయదు మాం దేవస్సక కీర్తిచ్చ మణినా సహ ప్రాదుర్మూతోష్టిరాష్ట్రేస్తే కీర్తివృత్తిం దదా. ఈశ్వరం సర్వభూతానాం త్వామిహో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణీ నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణీ నమోస్తుతే. నమస్కారాభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మీరందరూ తినడానికి వేరు, కొంతమంది తినడానికి వేరు, కొంతమంది కూర్చున్నాం అంటే బద్నామి సుభగే మంజీమ శరదాం శతం. అంటే మనం పెళ్లి చేస్తున్నప్పుడు ఏమంటాము? అందరు దండం పెట్టుకోండి అమ్మా మంగళసూత్రానికి. అందరు దండం పెట్టుకోండి మంగళసూత్రానికి. రెండు చేతులు పెట్టుకోండి నాని, రెండు చేతులు పెట్టుకోండి అట్లా. అందరు దండం పెట్టుకోండి అమ్మా. ఓం ధ్రువందే రాజావరణో ధ్రువందేవో బృహస్పతే ధ్రువంద ఇంద్రాచాగ్నేచ రాష్ట్రం ధారయతాం సుముహూర్తోస్తు. ఓం ధ్రువందే రాజావరణో. సపటి పట్టండి అందరూ. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే సంజీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త సముహూర్తో. మంగళ్యధారణ ముహూర్త సముహూర్తోస్తు. ధ్రువందే రాజావరణం. ఒక్కొక్కరు లేచి ఇప్పుడు ఏం చేయాలంటే దంపతులు ఉన్నారు కదా, మీరందరూ కూర్చున్న దంపతులు ఒక్కొక్కరు లేచి 2 సార్లు మీరు ఒక కుడుకతోటి ఆ తలంబ్రాలు పోయాలి. కాళ్ళ దగ్గర మాత్రమే పోయాలి తలంబ్రాల గుల్ల. గణేష్ లేవు ఫస్ట్. ఇద్దరు దంపతులు 2 సార్లు కుడుకతోటి పోయండి. ఇక్కడ పెట్టి
ఒక్కొక్కరు లేసుకుంటా వస్తారు. తర్వాత రమేష్, తర్వాత తర్వాత మీరు రండి, అక్కడ పెట్టుకోండి. కుడుక తీసుకోండి, ఒక కుడుక నానే